టీనేజ్ అమ్మాయి. ఆ అమ్మాయికి 21 సంవత్సరం. అబ్బాయికి 22 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారో లేదో తెలీదు గానీ, అంటే మనకు తెలిసిన సమాచారం బట్టి ఎవరైతే 21 సంవత్సరాల అమ్మాయి ఉందో, ఈ అమ్మాయే నా వెనక పడి నన్ను వేధిస్తా ఉన్నాడు. ప్రేమ, ప్రేమ అంటూ నన్ను వేధిస్తా ఉన్నాడని జెప్పేసి ఒక వాట్సాప్‌లో వాళ్ళ రిలేషన్స్‌కే మెసేజ్ పెట్టింది. ఇతను ఎవరో నాకు తెలీదని జెప్పేసి ఈ విధంగా అయితే మెసేజ్ పెట్టింది. అంతలోనే ఈ అమ్మాయిని తెగ నరికి చంపేశాడని జెప్పేసి తన బంధువులైతే కొంతమంది పోలీసులకైతే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ఇది చాలా దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఆ అమ్మాయిని చంపడానికి ప్రధానమైన కారణం ఏంటి అనే విషయాలు ప్రతిది చెప్తాను. అనంత్ ఎందుకంటే అప్పటికప్పుడే ఒక అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఎనక పడుతూ ముందుగానే ప్లానింగ్ చేసుకుంటూ కత్తెచ్చి మరీ ఆ అమ్మాయిని నరికి చంపడానికి నాకు తెలిసినప్పటికైతే అప్పటికప్పుడు ప్లానింగ్ అవ్వదది. ఎందుకంటే ముందు నుంచే ఆ అమ్మాయికి, అతనికి ఏదో సంబంధం ఉండే ఉంటది. అదేంటనేది ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అంతేకాకుండా ఇది ఎక్కడ జరిగిందనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తాను. దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన కుట్ర, అదేవిధంగా ప్రధానమైన కారణాలు అనేవి కూడా మీకు వివరిస్తాను. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే ఈ 21 సంవత్సరం అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి తన వృత్తిపరంగా అయితే ఏం చేస్తుందంటే నర్సింగ్ చేస్తుందన్నమాట. నర్సింగ్ ఏదో హాస్పిటల్‌లో నర్సింగ్ చేసుకుంటూ పాపం తన జీవనం సాగిస్తా ఉందంటే, ఇంక మరి చదువుకున్న అమ్మాయిలేంటి తన తల్లిదండ్రులకి ఏదో ఆసరాగా ఉండాలి కాబట్టి 21 సంవత్సరం వచ్చేసింది. తన కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్‌లీగా నర్సింగ్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఒక చేదోడుగా ఉందన్నమాట. ఒక బలంగా ఉంది ఫైనాన్షియల్‌గాను. సో, ఇటువంటి క్రమంలోని ఒక వ్యక్తి 22 సంవత్సరాల వ్యక్తి ఈ అమ్మాయికి పరిచయం అయ్యింది. ఈ అమ్మాయికి పరిచయం అయిన తర్వాత నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి వెనకాల వెంటపడతాడంట. సో, ఆళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఈ అమ్మాయి పేరెంట్స్ మాత్రం లేదు 2 రోజుల క్రితమే ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడంట. అది కూడా బస్సులో పరిచయం అయ్యాడంట. ఇంతలోనే నన్ను ప్రేమించట్లేదని చెప్పి చంపేసని చెప్తా ఉన్నారు. నాకు తెలిసిన మట్టుకైతే ఇది కాదు. 100% చెప్తున్నాను. ఇది కాదు అసల. ఎందుకంటే ఒక అబ్బాయే ఆ అమ్మాయిని ఈ విధంగా ప్లాన్ చేసి తన బ్యాగ్‌లో కత్తి పెట్టుకొని మరీ వచ్చాడంట. కత్తి పెట్టుకొని మరీ వచ్చాడంటే 100% ప్రీ ప్లాన్డ్. ఆ అమ్మాయి మీద ద్వేషం రావాలంటే ఒక్క రోజులో ద్వేషం రాదు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అంటే ఎవరైనా మహిళ ఒకవేళ నువ్వంటే నాకిష్టం అని చెప్పేసి అప్పటికప్పుడు చెప్పారనుకోండి, లేదు నాకిష్టం లేదండి మీరు అటువంటి వ్యక్తిని కాదు నేను ఆల్రెడీ పెళ్లి అయిపోయింది లేకపోతే ఆల్రెడీ నేను వేరే ప్రేమించాను ఏదో కారణాలు చెప్తారు వాళ్ళు. సో, అటువంటప్పుడు అప్పటికప్పుడు అది అక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఆ మహిళ మీద ఎవరికి కూడా కోపం రాదు. కానీ ఇక్కడేంటంటే ఆ అమ్మాయి మీద కసి తీర పరిగెత్తించి మరీ నరికి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఆ అమ్మాయిని చంపాడు. మీకేమనిపిస్తుంది? ఒక్క రోజులోనే బస్సులో పరిచయం అయ్యి, ఆ బస్సు సీట్ పక్కనే కూర్చొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తావా లేదని చెప్పేసి ఒక వ్యక్తి అడిగితే, ఆ అమ్మాయి కాదంటే అప్పటికప్పుడే కింద దిగినా ఉన్నే తన దగ్గర ఉన్నటువంటి కత్తి ఏదైతుందో కత్తితోటి పరిగెత్తిచ్చి చంపేస్తారు ఎవరైనా? మీరే చెప్పండి ఒకసారి. అంతవరకు ఉండదు కదా! అప్పటికప్పుడు ఏ విధంగా ఈ వ్యక్తికి ద్వేషం అనిపిస్తది? నాకు తెలిసిన మట్టుకైతే ఈ అమ్మాయిని గత కొన్నాళ్ళుగా అయితే వీరిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారేమో. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని డైవర్ట్ చేసిందో, ఇలా డైవర్ట్ చేసేటప్పటికి అతను విపరీతమైన కోపం, పగ పెంచుకొని ఉంటాడు నాకు తెలిసిన మట్టుకైతే. ఇలాగే జరుగుతూ ఉంటదన్నమాట. ఈ ప్రేమోన్మాదులు ఈ విధంగానే తయారవుతారన్నమాట. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఆ అబ్బాయిని ఇష్టపడకపోవడం, ఆ అబ్బాయి ఏమో తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు తిరుగుతూ ఉంటాడు. అయినా గాని రిజెక్ట్ చేయడం, ఈ విధంగా కూడా చాలామంది అబ్బాయిలు ఈ విధంగా ప్రేమోన్మాదుల కింద తయారవుతుంటారన్నమాట. నన్ను ఎందుకు ఇష్టపడతలేదు, కావాలని ద్వేషిస్తుందని చెప్పేసి కోపం, పగ పెంచుకుంటారు కొంతమంది. సో, దీంట్లో నాకు తెలిసినప్పటికైతే వీళ్ళిద్దరూ కూడా ప్రేమ అనేది నడిసే ఉంటది. అయితే ఏదో రిజెక్ట్ చేసి ఉంటది ఈ అమ్మాయి వేరే కారణం మీద. అయితే అదే పగలో పెట్టుకొని, అదే కచ్చాగా తీర్చుకొని ఆ అమ్మాయిని చంపడం జరిగింది. అంతా కూడా ఎక్కడ జరిగిందంటే బెంగుళూరులో జరిగింది. బెంగుళూరులోని అకాలంగా అయితే ఒక అమ్మాయినైతే అత్యంత దారుణంగాను రోడ్డు మీద పరిగెత్తిచ్చి మరి పొడిచి పొడిచి చంపేసారన్నమాట. చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలున్నారో ఈ ప్రజలందరూ కూడాను ఈ విషాదాన్ని మొత్తం సెల్ ఫోన్‌లోని రికార్డ్ చేసి మరి సోషల్ మీడియాలోని పోస్ట్ చేశారన్నమాట. ఎందుకంటే ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని నేను మీకు చూపించలేను. దానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. అదేంటంటే ఏదైతే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఉంది కదా! ఈ యూట్యూబ్ గైడ్‌లైన్స్‌లోని మనం వేరే వాళ్ళ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మనం పోస్ట్ చేయలేం. ఎందుకంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అదే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మాట. ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వని పక్షంలో ఏమవుద్దంటే ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియో మీద వాళ్ళు ఏం చేస్తారంటే కాపీ రైట్స్ వేస్తారన్నమాట. అప్పుడు మీకు కూడా కనిపించదు. దాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటది. అదే విధంగా నాకు కూడా ప్రాబ్లమ్ అవుద్ది. అందుకని చెప్పేసి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీకు చూపించలేకపోతున్నాం. రియల్ ఇన్సిడెంట్ ఇది. చాలామంది నేనేదో కథలు చెప్తాను అనుకుంటున్నారు. కథలు చెప్పే అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏదైతే
సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయో మన భారతదేశంలో ఏదో ఒక మూల రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆ విషయాలు మేము ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కొంత మీకు అవేర్‌నెస్ వస్తది. రేపన్న రోజుల్లో సొసైటీలో ఒకవేళ అటువంటి సిట్యుయేషన్ మీకు ఎదురైతే గనక ఎంతో కొంత మీరు దాని నుంచి మీరు బయట పడతారని చెప్పేసి నేను చెప్తాను. నా వంతు. కొంతమందేంటంటే ఈడికి పనికి పాట లేదు. ఏదో కథలు చెబుతూ ఉంటాడు రోజు అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. నేను నాకున్న ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టం మీదైతే ఈ వీడియోలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది మందు తాగుతూ ఉంటారు. సెల్ ఫోన్‌లో బెట్టింగ్‌లు ఆడుతూ ఉంటారు. అంతేకాకుండా అన్నెసెసరీగా అయితే టైమ్ పాస్ చేసి సోమరిపోతుల కింద తయారవుతూ ఉంటారు. అయన్నిటిలతో పోల్చుకుంటే ఏదైతే ఈ వీడియోస్ ఏదైతే నేను చేసి ఒక 10 మందికి ఉపయోగపడేలాగైతే మెసేజ్ గట్టా అందరికి తెలియపరుస్తాను. ఇది బెటర్ కదా! కనీసం సోమరిపోతనం అయితే పోతది. మందుకు అలవాటు అవ్వను. అంతేకాకుండా ఈ సెల్ ఫోన్‌లో బెట్టింగ్‌లు గట్టా ఈట్లికి అలవాటు పడను. ఎంతో కొంత నాకు రిలీఫ్ ఇస్తుంది దీంట్లో. నాకు టైమ్ పాస్ కూడా అయిపోతుంది. కనీసం నా వల్ల అయితే కొంతమందైతే తెలుసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడతా ఉన్నారు. అందుకని ఇటువంటి సిట్యుయేషన్ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా తీసుకొస్తా ఉంటాను. కొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే పెడతా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఒపీనియన్. సో, ఈ విధంగా అయితే బెంగుళూరులోని ఒక 22 సంవత్సరాల కుర్రవాడు 21 సంవత్సరాల ఒక ఆడపిల్లనైతే అత్యంత దారుణంగా రోడ్డు మీద పరిగెట్టించి చంపేసాడు. అది కూడా బస్సు దిగ్గానే మాట. మొత్తం టీవీలో రికార్డ్ కూడా అయింది. అంతేకాకుండా ఏదైతే ఈ స్థానికులు ఉన్నారో స్థానికులందరూ కూడా అయన్నీ కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా దారుణమైన సంఘటన నిజంగానే ఇది. ఇది చూసిన తర్వాత యావత్ భారతదేశం అంతా కూడాను ఎటెళ్ళిపోతుంది సమాజం నిజంగా. ప్రేమించకపోతే ఒక అమ్మాయిని ఈ విధంగా నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా పరిగెట్టించేసి ఈ విధంగా నరికి చంపేస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఒక ఇద్దరు ఆ అమ్మాయి తల్లిదండ్రులని అనాథలు చేసేశారు కదా! ఇది కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు పాపం ఈరోజు రోడ్డున పడిపోయి ఉంటారు నాకు తెలిసి మట్టుకు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కరిదే ఆ తల్లిదండ్రులకి. ఎంతో కష్టపడే తల్లిదండ్రులు పాపం ఆ అమ్మాయిని నర్సింగ్ చేయించి రీసెంట్‌లీగా పాపం ఆ అమ్మాయికి ఒక హాస్పిటల్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. నెలవారీ ఏదైతే జీతం ఉందో ఆ జీతాన్ని పాపం తల్లిదండ్రులకి అందిస్తా ఉంది. సో, ఇటువంటి క్రమంలో మరి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రేమ, దోమ అని చెప్పేసి ఆ అమ్మాయి వెనక తిరిగి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందని చెప్పి కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాడేమో. సో, కొన్ని నెలల నుంచి తిరుగుతున్నా ఎంత కష్టపడినా గాని నన్ను ఎందుకు ఇష్టపడతలేదని చెప్పేసి తనకు తానే స్వార్థంగా ఫీల్ అయిపోయి పగ పెంచుకొని ఈ విధంగా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? అక్కడ తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోయారు. ఇక్కడ ఈ వ్యక్తి తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఉంటారు కదా! ఎందుకంటే ఒక అమ్మాయిని హత్య చేసేసాడు. జైలుకెళ్ళిపోతాడు. కుటుంబానికి ఆసరాగా అండగా ఉన్నటువంటి ఒక కొడుకు ఇటువంటి పని చేసి జైలుకెళ్ళిపోతే అక్కడ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. చూడండి ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరైనా యూత్ చూస్తే 100% ఎంతో కొంత మారండి. ఇటువంటి ప్రేమ అని చెప్పేసి ఈ విధంగా అమ్మాయిల వెనకాల తిరగడం కరెక్ట్ కాదు. ఎవరికైనా ఇష్టం లేకపోతే అక్కడితో వదిలేయండి దాన్ని. ఇష్టం లేని వ్యక్తి వెనకాల తిరగడం మంచిది కాదు. ఆ ఇష్టం లేని వ్యక్తి మీద పగ పెంచుకోవడం, స్వార్థ పెంచుకోవడం అది అసలు ఇంకా కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. అది అమ్మాయి అయినా గానీ, లేకపోతే ఇంక వేరే ఏదైనా గానీ, మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తేనే మనం సుఖంగా ఉంటాం. అంతేగాని మనల్ని ప్రేమించిన వ్యక్తుల దగ్గరికి మనం వెళ్తే గనక మనం సుఖంగా ఉండమాట. మన చెడే కోరుతారు ఎప్పుడు కూడా. అందుకనే చెబుతున్నాను, అటువంటి పనులు చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ఎంతో కొంత మారతారని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను. అంతేకాకుండా దీని మీద మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తా ఉంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.